హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీఫుడ్ ఛానల్. ఈరోజు మల్టీఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి ఒకటే బెటర్తో రెండు రకాల బజ్జీలు, అంటే ఒకటి చాలా ఫేమస్ అయిన అరటికాయ బజ్జీ, అలాగే ఇంకొకటి ఆలు బజ్జీ. ఈ రెండు బజ్జీలు కూడా ఒకటే పిండితో ఎలా చేయాలో చూపించేస్తానండి. జనరల్గా బజ్జీ అనగానే గుర్తొచ్చేది మిర్చి బజ్జీ. మరి మిరపకాయలతో కాకుండా ఇలా అప్పుడప్పుడు రకరకాలుగా బజ్జీలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ బజ్జీల యొక్క ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ బజ్జీల కోసం ఇక్కడ నేను ఒక అరటికాయని అలాగే 2 బంగాళదుంపలను తీసుకున్నానండి. వీటిని కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. ముందుగా నేను అరటికాయని కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ లైట్గా పీల్ చేసుకోవాలి అరటికాయని. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే క్రాస్గా చేసుకోవచ్చు. కటింగ్ అనేది మీ ఇష్టం అండి. ఈ విధంగా కొంచెం పలుచగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఈ ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆలుని కూడా కట్ చేసుకుందాం. వీటిని కూడా పీల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న వాటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మరి పలుచగా కాకుండా అలానే మరి మందంగా కాకుండా మీడియంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. వీటిని కూడా ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలండి. తర్వాత ఒక అరకప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ మనకి బజ్జీ పిండిలాగా లూజ్గా కలుపుకోవాలండి. మరి పలుచగా కాకుండా చూసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బజ్జీ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని అరటికాయ బజ్జీలు వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని దీనిలో వేసుకొని కొంచెం ఆయిల్లో ఇలా పిండి వేసి చెక్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. అప్పుడే మనం ఈ బజ్జీలు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా బజ్జీలు వేసుకోవాలి. మనకి ఎన్ని కడాయిలో సరిపోతే అన్ని బజ్జీలు వేసుకోవాలండి. వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకటేసారి హైలో పెట్టేశారంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల అనేది అరటికాయ సరిగా ఉడకదండి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగా పిండిలో వేసుకొని ఫ్రై చేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. మనం సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి పొంగుతాయండి. సోడా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటే మనకి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అరటికాయ కూడా లోపల సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆలు బజ్జీ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఇదే పిండిలో ఆలు ముక్కలను కూడా వేసుకొని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని కళాయిలో వస్తే అన్ని బజ్జీలు వేసుకొని రెండు వైపులా కూడా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడైతే మనకి చక్కగా బజ్జీలు వేగుతాయి అన్నమాట. ఇలాగే మనం తీసుకున్న పిండి మొత్తం ఎన్ని బజ్జీలు సరిపడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఈవినింగ్ టైంలో చక్కగా ఈ విధంగా బజ్జీలు వేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ మిర్చి బజ్జీ కాకుండా ఇలా డిఫరెంట్గా రకరకాలుగా బజ్జీలు ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి.
ఎప్పుడైనా కూర చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా బజ్జీలాగా వేసేసుకోండి. రసంతోనూ చాలా బాగుంటుంది, అలాగే పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఆలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.